హలో అండి అందరికీ. సింపుల్‌గా అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. చాలామంది అరిసెలు చేయాలంటేనే భయపడుతూ ఉంటారు. పాకం తప్పిందంటే అరిసెలు పాడైపోతాయి అంటుంటారు కదా! అలాంటి ప్రాబ్లమ్ లేకుండా పాకం ఎలా తీసుకోవాలి, సింపుల్‌గా అరిసెలు ఎలా చేసుకోవాలి, అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అరిసెల పాకం కోసం ఇక్కడ నేను కేజీన్నర వరకు బెల్లం తీసుకున్నానండి. తీసుకున్న బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నెలో వేసుకోవాలి. మనం తీసుకున్న కేజీన్నర బెల్లానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కరిగించుకోవాలండి. బెల్లం కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా పొంగుతూ ఉంటుంది కదా! ఇలా ఉన్నప్పుడు మనకి నువ్వులు వేయాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నువ్వులైతే వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. అసలు అరిసెల పాకం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకోండి. పాకం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా పాకాన్ని ఆ వాటర్లో వేసి చెక్ చేసుకోండి. పాకం అనేది ఉండలాగా తయారైతే మనకి అరిసెల పాకం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, నేను వేసిన పాకం ఇలా ఉండలాగా వచ్చింది. విడిపోయినట్టు అయిపోకుండా ఉండలాగా తయారైపోయింది. ఈ ఉండని మనం ఒక ప్లేట్కి వేసి కొట్టామనుకోండి, టంగ్మని సౌండ్ కూడా రావాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా అరిసెల పాకం రెడీ అయినట్టు. పాకాన్ని నీటిలో వేయగానే ఉండలాగా ఫామ్ అయింది కదా! మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే అరిసెల పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తడి బియ్యపు పిండిని కొద్దిగా వేసుకోవాలి. ఎప్పుడు కూడా అరిసెల పాకంలో పిండిని వేస్తున్నప్పుడు కలుపుతూ వేయాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ తడి బియ్యపు పిండి కోసం ఒక 6 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అన్నీ కూడా వడకట్టేయాలి. నీట్‌గా వడకట్టేసి ఒక కాటన్ క్లాత్‌లో వాటర్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు గట్టిగా మూట కట్టేసి వదిలేయండి. ఆ తర్వాత లైట్‌గా తేమ ఆరేంత వరకు, అంటే వాటర్ అంతా అయిపోవాలి, బియ్యంలో కొద్దిగా తేమ ఉండాలి. అలా ఉన్నప్పుడు మిల్ పట్టించేసి తెచ్చుకున్నాననమాట. ఇక్కడ నేను 2 కేజీల వరకు బియ్యాన్ని, కేజీన్నర వరకు బెల్లాన్ని తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీకి బియ్యం క్వాంటిటీకి కరెక్ట్‌గా సరిపోతేనే మనకి అరిసెల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా బియ్యపు పిండిని కొద్దిగా వేసుకుంటూ ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా పాకం అంతా కూడా మనం వేసుకున్న బియ్యం పిండికి సరిపోయినట్టు బాగా కలిపేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి అరిసెలు చేయడానికి అరిసెల ముద్ద అయితే రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. మరి మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతికి ఖచ్చితంగా అరిసెలు చేస్తూ ఉంటారు కదా! సింపుల్‌గా కొత్తవారైనా సరే ఈజీగా అరిసెలు చేసుకోవచ్చండి. ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. అస్సలు ఫెయిల్ అవుతాయనే మాట అయితే ఉండదనమాట. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూసారా, పిండంతా కూడా బాగా కలిపేశాను. ఇప్పుడు ముద్ద అనేది చేతికి అస్సలు అంటదండి. ఇలా ఉంటే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఉండల్లాగా చేసుకొని ఒక కవర్ పైన కానీ, మనము మామూలుగా మిల్క్ కవర్స్ తెచ్చుకుంటాం కదా, అలాంటి కవర్ కానీ, లేదంటే మామూలు పాలిథిన్ కవర్ కానీ తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తేసుకోవాలి చేత్తోని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటే అరిసెల్లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని చేత్తో తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే బాగా వేడెక్కనివ్వాలి. అరిసె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. అంటే నేను ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి, చిన్న కడాయిలో కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. లేదు మీరు పెద్ద కళాయిలో ఒకేసారి ఎక్కువ ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ ఎక్కువగా వేసుకొని గబగబా వేసుకోవాలండి. ఇంకా ఒత్తుకున్న అరిసెను తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా ఎక్కువగా పీలుస్తాయండి. ఆయిల్ని తర్వాత మనము బాగా నొక్కి ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేయాలి అరిసెల్ని. ఇలా అరిసె అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు అరిసెల్ని పక్కకు తీసేసి, అరిసెలు గట్టిగా ఒత్తుకోవడానికి చెక్కలతో చేసినవి ఉంటాయండి. లేదు అంటే 2 గరిటెల మధ్యలో పెట్టైనా సరే గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అరిసె లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద కానీ పెట్టేసామనుకోండి, ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మనము ఈ అరిసెల్ని ఒక క్యాన్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా అస్సలు పాడవ్వండి. చాలా టేస్టీగా ఉంటాయి. నువ్వులు అన్నీ వేసి చేసుకున్నాం కాబట్టి చాలా మంచిది కూడా హెల్త్‌కి. మరి మీరు ఎప్పుడైనా అరిసెలు ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా వచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా కనుక ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిసెలు ఎక్కువగా చేస్తాము అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో